హాయ్ నమస్తే అండి. మా ఊరి జాతర అయితే మొదలైపోయిందండి. ఈరోజు సోమవారం నైట్ అండి. 9 గంటలకి అమ్మవారి జాతర అయితే స్టార్ట్ చేసేసారండి. ఆసాదులైతే చాలా చక్కగా నృత్యం అయితే చేస్తున్నారండి. చాలా చక్కగా సంబరం అంటే జాతర మొదలయ్యిందండి. ఇక పానుపులకైతే బయలుదేరారండి. ఇప్పుడు రాత్రి 1:30 అయిందండి. అమ్మవారు తొలి పానుపుకి మా ఇంటికైతే వచ్చిందండి. మేము దుప్పటి వేసి మంచం వేసి చక్కగా కొత్త దుప్పడేసి అమ్మవారికి పానుపైతే వేసేస్తున్నామండి. పానుపు అయిన తర్వాత ఇలా ఇంటింటికి చక్కగా ప్రతి ఇంటికి కూడా గడప తప్పకుండా అయితే పానుపైతే వేస్తారండి. మా ఊరంతా కూడా 2 సల్లగటాలైతే ఉంటాయండి. చూసారు కదా! ఆ కుండగటాన్ని సల్లగటం అంటామండి. చక్కగా పానుపయిన వెంటనే హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి నీళ్ళేసి ఇలా పసుపు బొక్కాయి ఆడిస్తామండి. తర్వాత ఆసాదులు డబ్బులు తీసుకుని అయితే వెళ్ళిపోతారండి. ఇక సోమవారం నైట్ అయిపోయిందండి. తెల్లవారితే మంగళవారం అమ్మవారికి నైవేద్యం అయితే ఇలా పెట్టేశామండి. కోడిని అది చూపించకూడదు కదండీ నైవేద్యం. తర్వాత అమ్మవారు మధ్యాహ్నం 3 గంటలకి మంగళవారం ఇలా నృత్యంతో పొలిమేర తొక్కడానికైతే వెళ్తుందండి. పొలిమేర తొక్కి వచ్చిన తర్వాత సంబరం అయితే బాగా చేస్తారండి. ఇక తెల్లవారి బుధవారం పొద్దుటేనండి, అంటే ఈరోజు బుధవారం అమ్మవారికి చల్లగా చూడమని చలి నైవేద్యాలతో చక్కగా అమ్మవారికి అయితే పెట్టేశారండి. ఇక్కడ అమ్మవారు పేరైతే గోగులమ్మ, దుర్గమ్మ, ఎంకమ్మ అమ్మవార్లండి. చూసారు కదా జనం ఎంతమంది ఉన్నారో. ఆసాదులు ఇక్కడైతే బాగా చాలాసేపు అయితే నృత్యం అయితే చేస్తారండి. 2, 3 గంటలు ఉడిగంటి బియ్యం కట్టించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ సంబరం చేస్తారండి. తర్వాత అమ్మవారు గుడికి పంపించేస్తున్నామండి. ఆడవారంతా కూడా ఎవరి గుమ్మాల్లో వాళ్ళు ఇలా బిందులు పట్టుకుని నుంచుని వారేయడానికి రెడీగా ఉన్నారండి. చూసారు కదా! మా ఊర్లో అయితే ఇలా ఆకులైతే తీసేస్తారండి. పూరి గుడిసె ఆకులు, పందిరి ఆకులైతే చక్కగా ఇలా మొత్తం ఎంత పొడుగొస్తే రోడ్డు అంత పొడుగు అయితే పేర్చేసి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మంటలేసి అమ్మవారిని అయితే మంటల్లో గుడికి పంపించేస్తారండి. మేమైతే అమ్మవారిని గుడికి పంపించేసిన తర్వాత నేను గారెలు వండేసానండి. ఈ పట్టు అయితే మా ఇంటికి ఎవ్వరు చుట్టాలు రాలేదండి. మటను, చికెను కూడా వండేసానండి. అలాగే రొయ్యలతో బిర్యానీ అయితే చేసేసాను. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 టైం అయితే అయిపోయిందండి. ఇక నాకైతే బాగా ఆకలేస్తుంది. నేనైతే భోజనం ఇలా పెట్టేసుకున్నానండి. భోజనం తింటున్నట్టు చూపించలేకపోయాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.